నిన్న షాబాద్లో జరిగినటువంటి ఘటనకు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే కేటీఆర్ చెప్పిన అన్నింటినీ కూడా ఒక అద్భుత కల్పనలాగా పచ్చి అబద్ధం మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన జనాలను ఓటమి గత అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్లకు తగిన తెలంగాణ ప్రజలు మంచి తీర్పు ఇచ్చిండ్రు. ఆ తీర్పును కూడా వాళ్ళు ఇచ్చేయకుండా ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణలో గుండు సున్నా ఇచ్చారు. ఇప్పుడు రామ్మోహన్ అన్న చెప్పినట్లు అదే కాకుండా రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లో తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టియాలని చెప్పి లేనిపోనివన్నీ కూడా ఏది ఇప్పటి వరకు ఏదైతే 6 గ్యారంటీలు సోనియా గాంధీ గారు ఏదైతే ప్రకటించారో, గౌరవ సోనియా గాంధీ గారు కానివ్వండి, ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తుగ్గూడ సభలో 6 గ్యారంటీలు ప్రకటించడం జరిగింది. సోనియా గాంధీ గారు ఒకసారి ప్రకటించడం అంటే శిలాశాసనంతో సమానము. గతంలో ఏదైనా చేసిండ్రు తెలంగాణ ప్రజల కంటే కాంగ్రెస్ గవర్నమెంట్నే సంక్షేమ పథకాలు అనేది తెచ్చింది. ఆ రోజు ఇల్లు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చింది. బీద బడుగు బలైన వర్గాలకు పింఛన్ వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చింది. మళ్ళీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్న ప్రజలు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు 6 గ్యారెంటీలు చెప్పిండ్రో ప్రమాణ స్వీకారం చేసిన ఎంబడే ఆ రోజు ఉచితంగా బస్సు సౌకర్యమే కానివ్వండి, 200 యూనిట్ల ఫ్రీ కరెంటే కానివ్వండి, 500లకు సిలిండర్ ఏదైతే చెప్పినామో అది కూడా ఇవ్వడం జరిగింది. వారన్ని కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారు. గతంలో వాళ్ళు 10 సంవత్సరాల నుంచి చెప్పారు 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి చారాన్ని ఇచ్చుకుంటూ దాంట్లో ఎంత రుణమాఫీ ఇచ్చిండ్రో వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది మీకు అందరూ కూడా తెలుసు, పత్రికా మీకు అందరూ కూడా తెలుసు. వాళ్ళు మోసం చేసిండ్రు. ఆ రోజు దళితులు సీఎం చేస్తామని చెప్పిండ్రు. ఏం చేసిండ్రో ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలా. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిండ్రు. ఏ విధంగా ఇచ్చిండ్రో ఒకసారి వేదిక ద్వారా నేను కేటీఆర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మీలాంటి అబద్ధాలు చెప్పే పార్టీ కాదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిండ్రు. ఈ రోజు మనం వచ్చినటువంటి 1 సంవత్సర కాలంలో దాదాపు 50,000 ఉద్యోగాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా సంక్షేమ పథకాలు కూడా ఈ రోజు భారతదేశంలో ఎక్కడ కూడా రుణమాఫీ ఏ ముఖ్యమంత్రి గారు చేయనటువంటి సాహసాన్ని ఈ రోజు మిగులు బడ్జెట్ మీరు అప్పచెప్తే ఆ రోజు మిగులు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్తే ఈ రోజు దాదాపు 7 లక్షల పైల కోట్ల అప్పు చేసినా సరే ఈ రోజు మళ్ళీ తెలంగాణలో సంపద సృష్టిద్దాం, రైతాంగానికి ఖచ్చితంగా రైతు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుందన్న ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా సరే దాదాపు 21,000 కోట్ల ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది. ఇది దేశంలో ఎక్కడ కూడా చేయలేడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినందుకు. వాళ్లకు ఎందుకంటే జనాల్లో రెమ్యుటేషన్ పడిపోతా ఉన్నది, వాళ్ళ ఉనికి కోల్పోతా ఉన్నారు. దానికి వాళ్ళు ఏదో అబద్ధం చెప్పాలి. వాళ్ళు ఏదైనా కానీ నిజానికి వాళ్ళు అబద్ధం చెప్పి 10 సంవత్సరాల నుంచి జనాలకు అబద్ధం చెప్పుకుంటేనే 2 సార్లు గవర్నమెంట్ను వాళ్ళు ఫామ్ చేసిండ్రు. మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే మరి లోకల్ బాడీలో కూడా మా ఉనికి పోతుందనే ఉద్దేశంతోనే మళ్ళీ కట్టుకథలు అబద్ధాలు చెప్తా ఉన్నారు. దయచేసి కేటీఆర్ గారికి వేదిక ద్వారా ఒకటే చెప్తా ఉన్నాం, నీవు అబద్ధాలు బంద్ చేసుకో. ప్రజాక్షేత్రంలో గత పార్లమెంట్లో పోరాడినాం, రేపు లోకల్ బాడీలో కూడా ఖచ్చితంగా మనం తెలుసుకుందాం. మీరు ఎక్కడన్నా బహిరంగంగా ఏ గ్రామానికన్నా వస్తామని చెప్పినావు రాండి, మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడే రామ్మోహన్ గారు చెప్పినట్లు ఈరోజు వికారాబాద్ జిల్లాలో దాదాపు 1,000 కోట్ల వరకు రుణమాఫీ చేసినాం. మా వికారాబాద్ జిల్లా ఏ కాన్ఫరెన్స్ వస్తావో రా, మేము తయారున్నాము. మా ముఖ్యమంత్రి గారు అవసరం లేదు, మేమే సిద్ధంగా ఉన్నాము. రుణమాఫీ ఎక్కడెక్కడ ఎంత జరిగిందో మేము చూపిస్తాము, మీకు లెక్కలతో సహితం చెప్తాము. ఇది అసెంబ్లీలో కూడా మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు సవాలు కూడా విసరడం జరిగింది. మళ్ళీ ఒకసారి కూడా వేదిక ద్వారా మీకు మరొకసారి చెప్తా ఉన్నాం గౌరవ కేటీఆర్ గారికి, మీరు చిల్లరమైన మాటలు మాట్లాడకండి. దయచేసి మీ ఉనికి పోతుందని చెప్పి మీరు ఈ విధంగా మాట్లాడితేనే మేము మీడియాలో ఉంటాము, దీంట్లో ఉంటామని చెప్పి మీరు చేస్తూ ఉన్నారు. అది మంచిది కాదు. మీరు ఏదన్నా ప్రజాక్షేత్రంలో మీరు వచ్చి బహిరంగంగా కొట్లాడాలి, కానీ చిల్లర పల్లర అబద్ధాలు చెప్తే బాగుండదని చెప్పి కూడా వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటూ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు చేయబోతా ఉన్నాం, ఏదైతే చెప్పిందో గతంలో చేసింది తప్పకుండా ఈ రోజు కూడా 6 గ్యారెంటీలు చేసే బాధ్యత మా ముఖ్యమంత్రి గారిది ఉన్నది, మాది ఉన్నది. ఖచ్చితంగా చేస్తాం. రేపు 26 తారీఖు నుంచి ఎక్కడ కూడా జరగండి. రేపు రేషన్ కార్డులే కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, రేపు ఇంద్రమ్మ ఇండ్లే కానివ్వండి, ఈ ఎకరకు భూమి లేని నిరుపేదలకు ఆ రోజు ఏదో నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినాం. రేపు 26 నుంచే రేపు ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం. రేపు 21 తారీఖు నుంచి గ్రామ సభలు పెట్టి కూడా దాంట్లోనే డిక్లేర్ చేసి అందరూ కూడా ఆ రోజు చెప్పినటువంటి 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలు కూడా రేపు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అనే విషయాన్ని మీ ద్వారా వారికి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదైనా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పి ఏదైతే చెప్తుందో తప్పకుండా చేసే పార్టీ కాంగ్రెస్ అనే విషయాన్ని మీరు గ్రహించుకోవాలని చెప్పి కూడా మీరు మరొకసారి కళ్ళబొల్లి మాటలు మాట్లాడొద్దు.
దేనికి రుణమాఫీ కాలేదు, ఈరోజు ఏ స్కీమ్ అమలు కాలేవు అని చెప్పి ఆ మాటలు మాట్లాడొద్దు. అవన్నీ కూడా 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ అవుతున్నాయని చెప్పి కూడా మేము ఎక్కడికి పోయినా కానీ, ఏ గ్రామానికి వెళ్ళినా కానీ సవాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ.